వాళ్ళ కనుక ఆడు ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే ఆడిని చంపేసి ఆడి కుక్కని కూరండుకు తినేస్తాను. రే వాడికి ఏమైనా అయితే వాళ్ళ అక్క బాధపడుతుంది, వాళ్ళ అక్క బాధపడితే నేను బాధపడతాను, నేను బాధపడితే మీరు అందరూ బాధపడాలి. ఇంత చిన్న విషయానికి ఇంతమంది బాధపడటం అవసరం అంటావరా? కొంచెం ఓపిక పట్టండి రా ప్లీజ్. రోజు కుక్కను చూస్తున్నాం, వీడు అక్కన ఎప్పుడు చూస్తామో. హలో నాని. నాని ఏంటి నాని డల్లుగున్నావు? నిన్నటి నుంచి బ్రౌనీ నిద్రపోలేదు. ఎందుకని? రాత్రంతా మేలుకొని బ్లాకీకి లవ్ లెటర్ రాసింది. బ్లాకీ ఎవరు? బ్రౌనీ గర్ల్ ఫ్రెండ్. చంపేస్తాను. ఏంట్రా ఒక కుక్క ఇంకో కుక్కకి లవ్ లెటర్ రాసిందా? అది ఎందుకు అలా సౌండ్ చేస్తుంది? అది రోజుకి 10 సార్లు అలా సౌండ్ చేస్తూ ఉంటుంది. అలా సౌండ్ చేసినప్పుడు దాన్ని ఎవరైనా ఎత్తుకోవాలి. రే చూస్తారేంట్రా, ఎవరిని వెళ్ళి ఎత్తుకోండి. రే నవీన్ ప్లీజ్ ఎత్తుకోరా. బ్రౌనీ ఎప్పుడైనా అలా సౌండ్ చేసిందంటే దానికి ఇది వచ్చిందని సిగ్నల్. అలాంటప్పుడు ఎవరైనా ఎత్తుకున్నారనుకో వాళ్ళ మీద పోస్తుంది. అందుకే అది ఎప్పుడు సౌండ్ చేసినా నేను అస్సలు ఎత్తుకోను. నాని అవన్నీ తర్వాత ముందు అర్జెంట్ గా ఈ లవ్ లెటర్ తీసుకెళ్లి బ్లాకీకి ఇవ్వాలి, లేకపోతే బ్రౌనీ తట్టుకోలేదు. కమ్ ఆన్ క్విక్ లెట్స్ గో. రేయ్ బ్రౌనీ జాగ్రత్త. నోర్మయ్, నువ్వు కూడా నా మొగుళ్ళ తయారయ్యో. పని తక్కువ ఆకలి ఎక్కువ. రేయ్ చిన్నగా తొందరగా లెటర్ ఇచ్చొచ్చారా, నాకెందుకు భయం వేస్తుంది. దానికి లెటర్ ఇస్తే సరిపోదు, చదివి వినిపించాలి. ఏంట్రా చదివి వినిపించాలా? అవును, ఎందుకంటే బ్రౌనీకి రాయడం వచ్చినా బ్లాకీకి చదవడం రాదు. ఏ అది గుడ్డి కుక్క కాదు, ఆడపిల్లలు చదివేందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్కూల్కి పంపలేదు. కర్మరా బాబు. రేయ్ డియర్ బ్లాకీ. రేయ్ అలా కాదు, గట్టిగా చదవాలి. బ్లాకీకి కొంచెం చెవుడుంది. డియర్ బ్లాకీ, నువ్వు చూడటానికి మందంగా ఉన్నా అందంగానే ఉన్నా. నువ్వు నెక్లెస్ రోడ్ మీద రెక్లెస్ గా ఊపుకుంటూ వెళ్తుంటే వెనక నుండి చూసి యావరేజ్ అనుకున్నాను, ముందు నుండి చూసి మార్వెలస్ అనుకున్నాను. కాటుకు రాసిన కాకి లాంటి నీకు రాణి అనే పేరు కాకుండా సింగరేణి అని పెట్టుంటే చాలా బాగుండేది. సోడాకి గొంతుకి మధ్య గోళీకాయలాగా మనిద్దరి మధ్య ఆ మేసాలోడు కసాయోడ్లా తయారయ్యాడు. త్వరలోనే ఆయన తప్పిస్తాను, నిన్ను మెప్పిస్తాను. నిన్ను చూసిన ప్రతిసారి బొగ్గు ముక్కలాంటి నీ ముక్కుని కసక్కుమని కొరకాలని, నీతో కలిసి మీ హాల్లో కార్పెట్ మీద దొర్లాలని అనిపిస్తుంది. నిన్ను నీ చర్మ సౌందర్యాన్ని ఇంకా పొగడాలనుంది. కానీ ఏం చేస్తాం, పేపర్లో ఖాళీ లేదు, రీఫుల్లో ఇంక్ లేదు. ప్రేమతో రావుని. నువ్వు నెక్లెస్ రోడ్డు మీద రెక్లెస్ గా ఊపుకుంటూ వెళుతుంటే అందరికి బట్టలు తీసి వీడిని మాత్రం వదిలేశారంట్రా? సార్ వీడు లోపల డ్రాయర్ వేసుకోలేదు సార్. లోపల డ్రాయర్ ఎందుకు వేసుకోలేదురా? నాకున్నది ఒకటే డ్రాయర్ సార్. ఒక రోజు బాడీ మీద ఉంటే ఇంకో రోజు దండి మీద ఉంటుందండి. ఓ అంటే ఇవాళ దండెం మీద ఉందన్నమాట. కనిపెట్టేశారు సార్, మీరు చాలా తెలివైన వాళ్ళు. మరి ఆ మాత్రం తెలివి లేకుండా పోలీసు వాళ్ళు అయిపోతారా ఏంటి? అమ్మా ఎరా నా పెళ్ళాన్ని చూస్తే పోలీసు వాడిని నాకే మూడు రాదు, అలాంటి దానికి మీరు లైనేస్తారా? ఓకే ఇట్స్ ఆల్ రైట్. దానికి ఎవడైతే లైనేసాడో కరెక్ట్ గా చెబితే వాణ్ణి మాత్రం ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాను. బాగా చెప్పానా? చెప్పండి. నిజంగా మాకేం తెలియదు సార్, మమ్మల్ని వదిలేండి సార్. అబ్బే రైట్, వీళ్ళు ఇలా చెప్పరు కానీ అందరి చేత ఏలు ముద్రలు తీసుకొని సబ్జెక్టులు దోచేయండి రా. ఏంట్రా గొడవ? సార్ వీడు వేలు ముద్ర వేయనంటున్నాడు సార్. ఎందుకనరా? ఏ కాగితం మీద పడితే ఆ కాగితం మీద వేలు ముద్ర వేయకూడదని మా నాన్న చెప్పాడు సార్. ఎందుకు అలా చెప్పాడు రా? అలా వేలు ముద్ర వేయించుకుని మా ఆస్తి మొత్తం రాయించేసుకుంటారట సార్. అంత ఆస్తుందేంట్రా మీకు? ఇంతకీ ఏం చేస్తుంటారా మీ నాన్న? అమీర్పేట సెంటర్ లో బండి పెట్టుకుని పొద్దుటి పూట ఇడ్లీలు, సాయంత్రం పూట బజ్జీలు వేస్తుంటారు సార్. అంటే నీతో దొంగేలు ముద్ర ఏం చేసేసుకొని చేస్తున్న పోలీసు ఉద్యోగం మానేసి
మీ నాన్న బజ్జీలు బండి కొట్టేస్తానని నీ భయం అంతే కదా? అంతే సార్. ఈ అబ్బా. మీ నాన్న ఏం చేస్తుంటారా? పోయాడు సార్. పోయాడా? అవును సార్, సోడా రావడం లేట్ అయి చచ్చిపోయాడు. ఏంటి సోడా రావడం లేట్ అయి చచ్చిపోవడం ఏంట్రా? ఏం చెప్పమంటారు సార్, గ్లాస్ లో మందు పోసుకుని మా అమ్మని సోడా తీసుకురమ్మన్నాడు. సోడా రావడం కాస్త లేట్ అయ్యేసరికి కక్కుర్తిపడి రా తాగేసి ఆ రాత్రికే తాగిన బాటిల్ తన్నేశాడు. ఛీ, 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 ఛీ. నీ బెండు చేస్తా. ఎలాండి? ఎలాండి అసలు ముందు నిన్ను నరకాలి. ఎందుకండి వాడిని అలా కొడుతున్నారు? కన్న తండ్రి కొడుతుంటే ఎగేసుకొచ్చావు. ఎప్పటిదాకా పోలీసు వాళ్ళు కుళ్ళ పడిచారు. ఎందుకు అడుగు? పోలీసులు కుళ్ళపడవడం ఏంట్రా? చెప్పరా, చెప్పు. ఏం లేదమ్మా, బ్రౌనీ అనే కుక్క బ్లాకీ అనే కుక్కకు లవ్ లెటర్ రాస్తే అది నేను చదివి వినిపిస్తుంటే పోలీసులు పట్టుకున్నారమ్మా. ఆ లెటర్ నువ్వెందుకు చదివావురా? ఆ కుక్కకి ఇస్తే అదే చదువుకునేది కదా. ఒక్క లవ్ లెటర్ రాయటాలు చదవటాలేంట్రా? అబ్బా నీకు తెలియదులే మావయ్య, హైదరాబాద్ లో కుక్కలు అంతే. బావా ఏయ్, మీ తల్లి కొడుకులు కలిసి నన్ను ఎదవం చేద్దాం అనుకుంటున్నారేమో. సై ఈడి సంగతి కాదు. నీలాంటి పనికి మాలిన దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి నీకు కడితే తప్ప నాకు మళ్ళీ దారిలో పడ్డాం. ఏంట్రా క్లీనింగ్ నీతో కూర్చొని అబ్బాయి గారు చెప్పడానికి సిగ్గుపడుతున్నారండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఎవరిని? ఆ పోలీసు పెళ్ళానా? ఏంటా లుక్కు? మళ్ళీ మార్చి తర్వాత సెప్టెంబర్ వచ్చింది. ఎల్లుండే పరీక్ష. 12వ వెళ్తున్నావు. ఈసారి కనుక పాస్ అయిపోయావో విశాఖపట్నం పంపించి మీ మామయ్యతో పాటు కోళ్లపరంలో కోళ్ల పంట ఉద్యోగంలో పెట్టిస్తా. నా కోళ్ళ ఫారంలో పనిచేయడం ఇష్టం లేదు. కొన్ని తప్పండి. నాకు మాత్రం మీ నాన్న దగ్గర పనిచేయడం ఇష్టమేంటి? చేయట్లేదు. అసలు నీ నోటికి అడ్డుపొత్తు లేకుండా పోతుంది. నరుకుతా. నేను చూస్తున్నా. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. 10th పాస్ అవుతావో వైజాగ్ వెళ్తావో తేల్చుకో. అన్నా ఏంట్రా? నాకు కొంచెం డబ్బులు కావాలి. దేనికి? టోపీ కొనుక్కోవాలి. ఆ? నీ కట్టం జీవితంలో లెక్క లేకుండా పోతుంది. ఏంట్రా మీరు నన్ను దొరికిపోయారా? నేను తప్పించేసుకున్నాగా. ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. మీ అక్కని, మీ అక్కే మాకు కావాలి. కొట్టండ్రా. ఏంట్రా గొడవ? ఏంటండి, ఎవరు మీరు? మీరు నాని అక్క? అవును, మీకేం కావాలి? ఏం లేదండి, మీ నాని ఒక అడ్రస్ అడిగితే మమ్మల్ని అందరినీ 3 చెరువులు నీళ్ళు తాగించాడండి. ఒట్టి నీళ్ళు కాదండి, సున్నపు నీళ్లు. ఇంతకీ మీకు ఏ ఇల్లు కావాలి? ఇది కొత్త నెంబరా పాత నెంబరా? అది మీకు కావాల్సింది పాత నెంబర్ అయి ఉంటుంది. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుంటే 3వ ఇల్లు. అలాగేనండి. రే నాని, మీ ఫ్రెండ్ గోపి వాళ్ళ ఇల్లు చూపించరా, వెళ్ళు. అమ్మ వాడు మాత్రం అవుతండి. థ్యాంక్స్ అండి. అదే బండిరా, నెంబర్ కూడా అదేరా. ఇటు మళ్ళీ పరిగెడుతున్నాడు రా. అరే